समग्र शिक्षा आंध्र प्रदेश के द्वारा संचालित हुए ऑनलाइन वीडियो क्लासेस को सबका स्वागत है। प्यारे बच्चों, शुभोदय। आज हम 10वीं कक्षा पाठ्य पुस्तक से उपवाचक पाठ शांति की राह में पाठ के बारे में जानेंगे। बच्चों, पुस्तक को लिए हमारी पाठ्य पुस्तक से 10वीं कक्षा पाठ्य पुस्तक से पृष्ठ संख्या 17 में शांति की राह में पाठ हम शुरू करेंगे। देखिए बच्चों, इस पाठ में ఈ పాఠంలో మనం ఏం తెలుసుకుంటామంటే పిల్లలు, శాంతి అంటే ఏంటి, శాంతి పొందాలి అంటే ఏం చేయాలి, శాంతి మార్గంలో నడిచినటువంటి ఇద్దరు వ్యక్తులైనటువంటి గొప్ప వ్యక్తులైనటువంటి నెల్సన్ మండేలా గారి గురించి అలాగే మదర్ తెరిసా గారి గురించి మనం తెలుసుకుంటాం। ओके बच्चे, स्टार्ट చేసుకుందామమ్మా। शांति के राह में उपवाचक पाठ। यदि हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन उपलब्ध है परंतु शांति नहीं है तो वैसे सुख साधन व्यर्थ है। ఒకవేళ మన దగ్గర ప్రపంచంలో దొరికేటువంటి వైభవాన్ని అలాగే సుఖాన్ని అందించేటువంటి సాధనాలు ఎన్ని ఉన్నా కూడా శాంతి అనేది లేకపోతే అటువంటి సుఖ సాధనాలు వ్యర్థం। संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं सबका एक ही उद्देश्य है शांति। పిల్లలు, ప్రపంచంలో మనుషుల ద్వారా జితనే బి కార్య కియే జా రహే హై, ఎన్ని కార్యాలంటే లేకపోతే ఎన్ని పనులైతే చేయబడుతూ ఉన్నాయో వాటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాంతి కదా। మనం ఏ పని చేసినా కూడా దేనికోసం చేస్తాం చెప్పండి? మనం సుఖంగా ఉండడానికి కదా, శాంతిగా జీవించడానికే చేస్తామన్నమాట। सबसे पहले तो हमें यह जान लेना चाहिए कि शांति क्या है। सबसे पहले మనం దేన్ని తెలుసుకోవాలి అని అంటే మొట్టమొదటిగా అసలు శాంతి అంటే ఏంటి। సో శాంతి అంటే పిల్లలు ఇక్కడ ఒక పేరు కాదు, శాంతి అంటే ఇక్కడ పీస్ అన్నమాట। శాంతి అంటే ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం। शांति का केवल यह अर्थ नहीं कि मुख से चुप रहे। శాంతి అంటే మనం సైలెంట్గా ఉండడం కాదు కదా। ముఖ్ సే చుప్ రహే అంటే మా నోరు మూసుకొని సైలెంట్గా కూర్చోవడం అనేది శాంతి అనబడదన్నమాట। అది శాంతి కాదంటే మౌనంగా ఉండడం అన్నది శాంతి కాదు। అపితు मन को नियंत्रित कर उसे बुराई के रास्ते पर चलने से रोकने ही वास्तविक शांति है। అసలు వాస్తవికమైనటువంటి శాంతి అంటే ఏంటి? వాస్తవిక్ శాంతి క్యా హై? मन को नियंत्रित कर, మన మనస్సును నియంత్రించుకొని उसे बुराई के रास्ते पर चलने से रोकना, మన మనస్సును చెడు మార్గం వైపుకు వెళ్లకుండా ఆపడమే నిజమైనటువంటి శాంతి। అర్థమైంది కదా పిల్లలు? శాంతి అంటే ఏంటి? మన మనస్సును నియంత్రించుకొని చెడు మార్గం వైపుకు ఆ మనసు వెళ్లకుండా ఆపడమే నిజమైనటువంటి శాంతి। इसलिए जहाँ शांति है वहाँ सुख है, जहाँ सुख है वही स्वर्ग है, जहाँ स्वर्ग है वही दुनिया का శ్రేష్ఠ స్థాన్ है। అందుకే ఏమని చెప్తారంటే అందువల్లనే జహా శాంతి హై, ఎక్కడైతే శాంతి ఉంటుందో వహా సుఖ్ హై, అక్కడ సుఖం అనేది ఉంటుంది। జహా సుఖ్ హై వహీ స్వర్గ్ హై, ఎక్కడైతే సుఖం అనేది ఉంటుందో అదే స్వర్గం। జహా స్వర్గ్ హై వహీ దునియా కా శ్రేష్ఠ స్థాన్ హై, ఎక్కడైతే స్వర్గం ఉంటుందో అదే ప్రపంచం యొక్క శ్రేష్టమైనటువంటి శాంతము స్థానము అని మనం తెలుసుకుంటూ ఉన్నాం। అంటే అర్థం ఏంటి? శాంతి ఉంటేనే మనకు సుఖం వస్తుంది, ఆ సుఖమే మనకు స్వర్గం। ఎక్కడైతే ఈ స్వర్గం ఉంటుందో ఆ స్వర్గమే ప్రపంచంలో ఒక శ్రేష్టమైనటువంటి స్థానం। युद्ध, दुख, लालच और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है शांति కదా। శాంతి అంటే ఏంటి? యుద్ధాలను అలాగే దుఃఖాన్ని, దురాశ ఔర్ సభీ పీడాओं से मिटाना, వీటన్నిటిని తుడిచివేసేదే నిజమైనటువంటి సాధనము ఏంటి అంటే అదే శాంతి। ఏంటి శాంతి అంటే? యుద్ధము అలాగే దుఃఖము, లాలచ్ అంటే దురాశ, అలాగే సభీ పీడావంకో అన్ని బాధలని మిటానేక ఏకమాత్ర సాధన, వాటన్నిటినీ తుడిచివేసేటువంటి ఒకే ఒక సాధనము ఏంటి అంటే అదే శాంతి।
ధన్ దౌలత్ సే భౌతిక సంపద ఖరీద్ సక్తే హై కదా పిల్లలు. ధన్ దౌలత్ ధనము అలాగే సంపద వీటితో మనం ఏం చేయొచ్చు, భౌతిక సంపద ఖరీద్ సక్తే హై భౌతికంగా మనకు కావాల్సినటువంటి వాటిని మనం కొనుక్కోవచ్చు. కింతు కానీ శాంతి నహి శాంతిని మనం కొనుక్కోలేం కదా. శాంతిని మనం బయట కొనలేం. ఎంత డబ్బు ఉన్నా ఎంత సంపద ఉన్నా శాంతి అనేది మనము కొనలేమన్నమాట. యహీ కారణ్ హై దునియా భర్ के कई धनी देश शांति को बनाए रखने के लिए युद्ध के लिए तत्पर हो रहे हैं. అందుకే మనం చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా పెద్ద ధనిక దేశాలన్నీ ఏం చేస్తున్నాయంట, శాంతికో బనాయే రఖనే కే లియే శాంతిని వారు పొందడం కోసం లేకపోతే శాంతిని స్థాపించడం కోసం ఏం చేస్తున్నాయంట, యుద్ధకే లియే తత్పర్ హో రహే హై యుద్ధానికి అవన్నీ కూడా సిద్ధమవుతున్నాయంట ప్రపంచంలోని దేశాలన్నీ కూడా. యుద్ధ సేబి కభీ శాంతి స్థాపిత్ నహీ హో సక్తి మరి యుద్ధం వల్ల మనం శాంతిని స్థాపించగలమా, స్థాపించలేం కదా పిల్లలు. యుద్ధ సే హమ్ శాంతి స్థాపిత్ నహీ కీ జా సక్తి. ఇసి ఉద్దేశసే ఇటువంటి ఉద్దేశం చేతనే ఈ యొక్క ప్రపంచంలో శాంతిని స్థాపించాలి అన్నటువంటి ఉద్దేశం చేతనే ఏం చేశారంట, 24 अक्टूबर 1945 में సంయుక్త రాష్ట్ర సంఘకి స్థాపన హుయి. ఏం చేశారంట నాన్న, 24 అక్టోబరు 1945 సంవత్సరం సంయుక్త రాష్ట్ర సంఘ్ అంటే ఐక్యరాజ్య సమితి అన్నటువంటి ఒక సమితి స్థాపించబడింది. సో చిత్రమే దేకియే ఇక్కడ చిత్రంలో ఒకసారి చూడండి ఐక్యరాజ్య సమితి ఎలా ఉంటుందో మీకు కనిపెడుతుంది కదా. ప్రపంచంలో జరిగినటువంటి మొదటి 2 యుద్ధాల ద్వారా మనకు తెలుసు కదా పిల్లలు, మనం సోషల్లో నేర్చుకొని ఉంటాం. మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధం. ఈ మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధం, 2 యుద్ధాల తర్వాత ప్రపంచం అంతా కూడా చాలా నష్టపోయిందనమాట. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ శాంతి లేక ఆర్థికంగా సాంఘికంగా అలాగే ప్రజల ఆరోగ్యపరంగా ప్రపంచం అంతా కూడా చాలా నష్టపోయింది. సో ఈ విధంగా జరిగినటువంటి నష్టాన్ని మళ్ళీ తిరిగి జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది పెద్దలు ఏం చేశారంటే ప్రపంచం అంతటికీ కలిపి మనమంతా కూడా ఒక సమితిని ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళంతా కలిసి ఏం చేశారంటే ఐక్యరాజ్య సమితి అన్నటువంటి ఈ యొక్క సంస్థని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్కా మూల ఉద్దేశం హై అసలు ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ ఉద్దేశం ఏంటంటే మనం చూస్తే विश्व के सभी देशों के बीच शांति की स्थापना करना. क्या है संयुक्त राष्ट्र संघ का उद्देश्य क्या है, विश्व के सभी देशों के बीच शांति की स्थापना करना. ప్రపంచంలో ఉన్నటువంటి సభీ దేశ్ అంటే అన్ని దేశాల మధ్యలో శాంతికి స్థాపన కరణ శాంతిని స్థాపించడమే ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. इतना ही नहीं शांति के क्षेत्र में उत्कृष्ट कार्य करने के लिए हर वर्ष నోబెల్ పురస్కార్ भी दिया जाता है. అంతేకాకుండా ఏం చేస్తుందంట, ఇతనా భీ నహి ఇంతే కాకుండా శాంతికే క్షేత్రమే శాంతిని స్థాపించడం కోసం లేకపోతే శాంతి యొక్క క్షేత్రంలో ఉత్కృష్ట కార్య కర్నే కే లియే చాలా గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తులకి హర్ వర్ష్ నోబెల్ పురస్కార్ భీ దియా జాతా హై. ఏం చేస్తారంట నాన్న, నోబెల్ పురస్కారం అన్నది కూడా ఇవ్వబడుతుంది. శాంతి క్షేత్రంలో ఎవరైతే కృషి చేస్తారో ప్రపంచ శాంతి కోసం అటువంటి వ్యక్తులకి నోబెల్ పురస్కారాన్ని ఇస్తారన్నమాట. शांति की स्थापना में अपना जीवन समर्पित करने वाले कई महान हस्तियां है కదా. శాంతిని స్థాపించడంలో వారి యొక్క జీవితాన్ని సమర్పించినటువంటి కయి మహాన్ హస్తియా చాలా గొప్ప వ్యక్తులు మనకు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. యహా ఉన్హీ మే సే దో మహాన్ లోగోं के మహాన్ కార్యోं के बारे में दिया जा रहा है. అటువంటి గొప్ప వ్యక్తుల్లో నుంచి 2 గొప్ప వ్యక్తులు చేసినటువంటి లేకపోతే శాంతిని స్థాపించడం కోసం వారు చేసినటువంటి కృషిని మనము ఈ యొక్క పాఠంలో 2 వ్యక్తులు చేసినటువంటి కృషిని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. మహాన్ కార్యంకే బారేమే దియా గయా వారు ఎటువంటి కార్యాలు చేసినారు అన్నది ఈ పాఠంలో మనం తెలుసుకుంటాం. जिन्होंने अपना सारा जीवन अहिंसा शांति सेवा और भाईचारों స్థాపన మే లగా దియా హై. మనం ఇక్కడ చదివేటువంటి 2 వ్యక్తులు కూడా
వారి యొక్క జీవితంలో అహింసకి, అలాగే శాంతి, సేవ, సర్వీస్ और భాయిచారంకి స్థాపన, సోదర భావాన్ని పెంపొందించడంలో వీరి జీవితాన్ని అంతా నిమగ్నం చేసినటువంటి గొప్ప వ్యక్తులే మన పాఠంలో చదువుకొనబోయేటువంటి नेल्सन मंडेला और मदर तेरेसा। बच्चों, इन दो महान व्यक्तियों के बारे में हम जानने के लिए कोशिश करेंगे। देखिए बच्चों, कौन है इधर? नेल्सन मंडेला। ఎప్పుడన్నా చూసారా నాన్న నెల్సన్ మండేలాను? విన్నారా నెల్సన్ మండేలా పేరు ఎప్పుడన్నా? వినే ఉంటారు కదా. ఈయన దక్షిణాఫ్రికా యొక్క శ్వేత రాష్ట్రపతి. देखिए, मंडेला के नाम से विश्व भर में प्रख्यात शांति दूत का पूरा नाम नेल्सन रोहिल्हल्हाला मंडेला था। ఈ యొక్క మండేలా గారి గురించి మనం చూస్తే ఈయన ప్రపంచమంతా కూడా ప్రఖ్యాతి కాంచినటువంటి శాంతి దూతగా ప్రఖ్యాతి కాంచినటువంటి మండేలా గారి యొక్క పూర్తి పేరు ఏంటి అంటే నెల్సన్ रोहिल्हल्हाला मंडेला था। ఇది ఈయన యొక్క పూర్తి పేరు. उनका जन्म 18 जुलाई 1918 को दक्षिण अफ्रीका में हुआ। ఈయన 18వ తేదీ జూలై మాసం 1918న దక్షిణాఫ్రికాలో ఈయన జన్మించారు. वे दक्षिण अफ्रीका के प्रथम అశ్వేత్ రాష్ట్రపతి తే. ఈయన ఎవరు అంటే దక్షిణాఫ్రికా యొక్క మొట్టమొదటి పహలా అశ్వేత్ కా మతలబ్ కాలా, అశ్వేత్ రాష్ట్రపతి తే. ఈయన అశ్వేత రాష్ట్రపతి. అంటే దక్షిణాఫ్రికాలో ఒక సమస్య ఉంది నాన్న. ఏంటంటే అక్కడ వర్ణ వివక్షత అంటారు, రంగుభేద్. అంటే తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు. శ్వేత్ అంటే శ్వేత ప్రజలు, అంటే తెల్ల జాతీయులు, అలాగే అశ్వేత్ అంటే నల్ల జాతీయులు అనమాట. వారిద్దరి మధ్య చాలా కాలం నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని శతాబ్దాలుగా వారి మధ్య ఏం జరుగుతూ ఉందంటే పోరాటం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే వారిద్దరికీ అంటే తెల్ల జాతీయులకు ఉన్నటువంటి హక్కులు కానివ్వండి, వారికి ఉండవలసినటువంటి సదుపాయాలు కూడా నల్ల జాతి వారికి వారు ఇచ్చేటువంటి వారు కాదనమాట. అందుకోసం వీరు కూడా సమాన హక్కులు పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో పోరాటాన్ని చేస్తూ ఉన్నారన్నమాట. అలాంటి పోరాటం నుంచి బయటికి వచ్చి దక్షిణాఫ్రికాకి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తే నెల్సన్ మండేలా అనమాట. అందుకోసం ఇక్కడ ఈయన దక్షిణాఫ్రికాకే ప్రథమ అశ్వేత రాష్ట్రపతితే. ఈయన దక్షిణాఫ్రికా యొక్క నల్ల జాతికి చెందినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి. राष्ट्रपति बनने से पूर्व वे दक्षिण अफ्रीका में सदियों से चल रहे रंगभेद का विरोध करने वाले अफ्रीकी नेशनल कांग्रेस और इसके सशस्त्र गुट उमकोतों वे सिजवे के अध्यक्ष रहे। ఈయన రాష్ట్రపతి కాకముందు ఏం చేసేవాడంట? దక్షిణ ఆఫ్రికా మే సదియోం సే చల్ రహే, దక్షిణాఫ్రికాలో శతాబ్దాలుగా నడుస్తూ ఉన్నటువంటి రంగభేద్ అంటే వర్ణ వివక్షత. ఈ వర్ణ వివక్షతకు విరోధంగా విరోధ్ కర్నే వాలే ఆఫ్రికీ నేషనల్ కాంగ్రెస్ అంటే అక్కడ ఒక సంస్థ, ఇది ఆఫ్రికీ నేషనల్ కాంగ్రెస్ అనేది. సో అందులో ఈయన సాయుధ సమితికి, సశస్త్ర గుట్ అంటే సాయుధ సమితి అయినటువంటి ఉమ్కోతం వే సిజవే అన్నటువంటి సంస్థకి ఈయన అధ్యక్షుడిగా ఉన్నాడనమాట. రంగభేద్ విరోధి సంఘర్షకే కారణ్. ఈ విధంగా వర్ణ వివక్షత కోసం, ఆ వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నటువంటి కారణంగా ఇతనిని ఏం చేశారంటమ్మైనని 27 वर्ष రాబిన్ ద్వీప్ కే కారాగార్ మే బితాయా. ఈయనని 27 సంవత్సరాలు, చూడండి పిల్లలు, 27 సంవత్సరాలు ఈయనని రాబిన్ ద్వీపంలో ఉంచారన్నమాట కదా. 27 సంవత్సరాలు వారి యొక్క ప్రజల కోసం నెల్సన్ మండేలా గారు ఏం చేశారు నాన్న? కారాగారంలో ఉన్నారు. ఉన్హే కోయలా కనిక్ కా కామ్ కర్నా పడాథా. ఈయన అక్కడ ఉన్నప్పుడు, ఆ కారాగారంలో ఉన్నప్పుడు ఏం చేసేవాడంట? కోయలా కనిక్ అంటే బొగ్గు గనులలో ఈయన పనిచేసేటువంటి వాడు. सन 1990 में श्वेत सरकार से हुए एक समझौते के बाद उन्होंने नई दक्षिण अफ्रीका का निर्माण किया. తర్వాత 1990లో ఈ యొక్క శ్వేత సర్కార్ అంటే తెల్ల జాతీయుల యొక్క ప్రభుత్వానికి వీరికి ఒక ఒప్పందం కుదిరింది. సంజోతే అంటే ఒప్పందం.
ఈ ఒప్పందం తర్వాత ఉన్హోమ్నే నయీ దక్షిణాఫ్రికా నిర్మాణ్ కియా, ఈయన ఒక కొత్త దక్షిణాఫ్రికాని నిర్మించాడు. వే దక్షిణాఫ్రికా एवं సమూచే విశ్వ మే రంగభేద్ కా విరోధ్ కర్నే కే ప్రతీక్ బన్ గయే. అంతేకాకుండా అయినా దక్షిణాఫ్రికాలో అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రంగభేద్కు అంటే వర్ణ వివక్షత కోసం విరోధ్ కర్నే వాలి అంటే వ్యతిరేకంగా అంటే వర్ణ వివక్షత కోసం పోరాడేటువంటి వారికి ఒక ప్రతీకగా అయినా నిలిచాడు. संयुक्त राष्ट्र संघ ने उनके जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया. ఏం చేసిందంట ఐక్యరాజ్య సమితి సంయుక్త రాష్ట్ర సంఘ్ ఉన్కే జన్మదిన్కో ఈయన యొక్క జన్మదినాన నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్ అన్నటువంటి ఆయన జన్మదినాన్ని నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్ అన్నటువంటి పేరుతో జరుపుకోవాలి అని నిర్ణయించిందనమాట. दक्षिण अफ्रीका के लोग मंडेला को व्यापक रूप से राष्ट्रपिता मानते हैं. ఏం చేస్తారంట నాన్న దక్షిణాఫ్రికా ప్రజలేనని ఆ దేశ ప్రజలంతా ఈయనను రాష్ట్రపిత అని పిలుస్తారు. మన దేశానికి కూడా రాష్ట్రపిత ఉన్నాడు కదా, జాతిపిత ఎవరు? మహాత్మా గాంధీ. ఎందుకోసం మనం ఆయన్ను జాతిపిత అని పిలుస్తాం? మన దేశానికి స్వాతంత్రం తీసుకొని రావడానికి ఆయన ముందు ఉండి అనేక ఉద్యమాలు జరిపి భారతదేశం బ్రిటిష్ వారి యొక్క చేతిలో నుంచి వారి యొక్క బానిసత్వంలో నుంచి విడిపించడానికి బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసి అనేక మందిని కలుపుకొని బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మనం గాంధీ గారిని ఏమని పిలుస్తాం? మన జాతి పిత అని పిలుస్తాం. అలాగే ఆఫ్రికా ప్రజలు కూడా నెల్సన్ మండేలా గారిని ఏమని పిలుస్తారు నాన్న? రాష్ట్రపిత అని పిలుస్తారనమాట. ఉన్హే లోకతంత్రికే ప్రథమ్ సంస్థాపక్. అంతేకాకుండా ఈయన ప్రజాస్వామ్యానికి, లోకతంత్ర అంటే ప్రజాస్వామ్యానికి ప్రథమ్ సంస్థాపక్ మొట్టమొదటి సంస్థాపకుడుగా ఔరు ఉద్ధారకర్త ఒక సంస్కరణకర్తగా కూడా ఈయనను దక్షిణాఫ్రికా ప్రజలు చూస్తారు. ఉద్ధారకర్తకే రూపమే देखा जाता था. ఆ విధంగా ఎన్ని చూస్తారనమాట. दक्षिण अफ्रीका में प्रायः उन्हें मदीबा कहकर बुलाया जाता है. అంతేకాకుండా దక్షిణాఫ్రికా ప్రజలు ఈయనని సాధారణంగా అందరూ ఈయనని మదీబా అన్నటువంటి పేరుతో పిలుస్తారు. యహ్ శబ్ద్ బుజుర్గోం కే లియే సమ్మాన్ సూచక్ హై. ఎందుకు ఈయనను మదీబా అని పిలుస్తారు అంటే ఈ మదీబా అన్నటువంటి పదం బుజుర్గోం కే లియే వృద్ధులను సమ్మాన్ సూచక్ గౌరవ సూచకంగా పిలిచేటువంటి పదం. అర్థమైంది కదా పిల్లలు? మదీబాని ఎందుకంటారంటే ఇది బుజుర్గోం కేలియే సమ్మాన సూచక్ అనమాట. ఏది? మదీబా అన్నటువంటి పదం. ఉన్హే అబ్ తక్ 250 से भी अधिक राष्ट्रीय व अंतर्राष्ट्रीय पुरस्कारों से सम्मानित किया गया है. చూడండి పిల్లలు, నెల్సన్ మండేలా గారికి దాదాపు 250 కంటే ఎక్కువగా జాతీయ మరియు అంతర్జాతీయ పురస్కారాలతో ఈయనను గౌరవించారన్నమాట. అన్ని పురస్కారాలు ఈయనకు లభించాయి. सन 1993 में नोबल शांति पुरस्कार, भारत रत्न पुरस्कार और सन 2008 में गांधी शांति पुरस्कार प्राप्त हुए हैं. అంతేకాకుండా ఈయనకి ఇంకా ఏమొచ్చాయంట? 1993 సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కార్. సో చిత్రమే దేకియే మండేలా గారికి ఏమొచ్చింది నాన్న? అక్కడ నోబెల్ శాంతి పురస్కారం వచ్చింది కదా. 1993 సంవత్సరంలో మండేలా గారికి నోబెల్ శాంతి పురస్కారం వచ్చింది. అలాగా కాకుండా భారతరత్న పురస్కార్, మన దేశం కూడా ఆయనకు భారతరత్న అన్నటువంటి గౌరవాన్ని ఇచ్చి సత్కరించిందనమాట. అలాగే 2008 సంవత్సరంలో గాంధీ శాంతి పురస్కార్, అలాగే గాంధీ శాంతి పురస్కార్ అన్నటువంటి పురస్కారం కూడా 2008 में दिया गया है. ఉన్కా స్వర్గవాస్. సో ఈయన ఎప్పుడు పరమపదించారు అని అంటే ఎప్పుడంట? 23 నవంబర్ 2013 మే, 23వ తేదీ నవంబర్ నెల 2013 సంవత్సరమున ఈయన మరణించడం జరిగింది. ఐసే మహాన్ శాంతి దూత్ కే నిధన్ పర్ సారే విశ్వనే అపూర్వ శ్రద్ధాంజలి సమర్పిత్కి. ఇటువంటి గొప్ప శాంతి దూతగా పేరుగాంచినటువంటి నెల్సన్ మండేలా గారి యొక్క మరణం
జరిగినటువంటి రోజున ఆయన మరణానికి ప్రపంచమంతా కూడా అపూర్వమైనటువంటి శ్రద్ధాంజలిని సమర్పించారు. ఇంకా संघर्षमय जीवन हमें शांति की राह में चलने के लिए पथ प्रदर्शित करता है. ఈయన సంఘర్షమయమైనటువంటి ఈయన జీవితం మనకు శాంతి యొక్క మార్గంలో చల్నే కే లియే పథ్ ప్రదర్శిత్ కర్తా హై, మనకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. ప్రదర్శన్ కర్తీ హై అంటే శాంతి మార్గంలో నడవడానికి ఈయన యొక్క జీవితం మనకు స్ఫూర్తిగా ఉంటుందన్నమాట. ఇది పిల్లలు నెల్సన్ మండేలా గారి యొక్క ఆయన చేసినటువంటి పని, తర్వాత శాంతి కోసం నెల్సన్ మండేలా గారు చేసినటువంటి కృషి. తర్వాత నెక్స్ట్ देखिए मदर तेरेसा के बारे में हम पढ़ेंगे. मदर तेरेसा एक ऐसा नाम है जो शांति, करुणा, प्रेम व वात्सल्य का पर्याय कहलाता है. మదర్ తెరీసా అనే పేరు మనం వింటానే కదా, అది ఎలాంటి పేరు అంటే ఆమె పేరు వింటానే మనకు గుర్తొచ్చేటి ఏంటంటే శాంతి, కరుణ, ప్రేమ, వాత్సల్యం కదా. వీటన్నిటికీ ఒక మారు పేరుగా మనకు మదర్ తెరీసా గారు కనిపిస్తారనమాట. మదర్ తెరీసా ఫేస్ చూస్తానే కదా, చూడండి మదర్ తెరీసా యొక్క ముఖంలో మనకు ఈ యొక్క లక్షణాలన్నీ కనిపిస్తాయి కదా, శాంతి, కరుణ, ప్రేమ, వాత్సల్యము కదా. ఇవన్నీ కూడా మదర్ తెరీసా అంటేనే ఇవన్నీ కూడా మనకు గుర్తొచ్చేటువంటి పదాలు. ఐసీ మహాన్ మాతాక పూరానాం, ఇటువంటి గొప్ప మాతృమూర్తి అయినటువంటి ఈమె యొక్క పూర్తి పేరు ఆగ్నేస్ గోంగ్షే బొజాషియు తెరేసా థా. ఈమె యొక్క పూర్తి పేరు ఇది నాన్న, ఆగ్నేస్ గోంగ్షే బొజాషియా తెరీసా. ఉన్కా జన్, ఈమె ఎక్కడ జన్మించింది అని మనం చూస్తే 26 ఆగస్ట్ 1910 और स्वर्गवास 5 सितंबर 1997 में हुआ था. ఎప్పుడు జన్మించిందంట పిల్లలేమా? మదర్ తెరీసా కా జన్మ ఎప్పుడంట 26 ఆగస్ట్ 1910 అనమాట. తర్వాత ఎప్పుడు స్వర్గస్థులయ్యారు మదర్ తెరీసా గారు అంటే 1997 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన మదర్ తెరీసా గారు స్వర్గస్థులయ్యారు. వైసే తోవే యుగోస్లేవియా మూల్కితి, ఈమె ఎవరు అంటే మనమంతా ఏమనుకుంటూ ఉంటాం, మదర్ తెరీసా అంటే మన భారతదేశంలో పుట్టింది అనుకుంటాం కదా. కాదు నాన్న, మదర్ తెరీసా యుగోస్లేవియా అన్నటువంటి దేశానికి చెందింది. ఇది యూరప్ కాంటినెంట్లో ఉంటుంది. ఆ యొక్క యుగోస్లేవియా అన్నటువంటి ప్రాంతంలో ఈమె జన్మించిందనమాట. అంటే ఈమె యుగోస్లేవియా ప్రాంతానికి చెందినటువంటి మహిళ. आगे चलकर सेवा की भावना में रत होकर भारत की नागरिकता स्वीकार कर ली. కానీ ఈమెలో ఉన్నటువంటి సేవాభావం వల్ల సేవ చేయాలి అన్నటువంటి ఆ యొక్క ఆమెలో ఉన్నటువంటి సంకల్పం వల్ల ఏం చేసిందంటే ఈమె భారతదేశానికి వచ్చి భారతదేశం యొక్క పౌరసత్వాన్ని నాగరికత స్వీకార్ కర్లీ, భారతదేశం యొక్క పౌరసత్వాన్ని తీసుకుని భారతదేశంలోనే తన తనువు చాలించినటువంటి గొప్ప మాతృమూర్తి మదర్ తెరేసా. प्रारंभ में उन्होंने अध्यापिका के रूप में काम किया. భారతదేశానికి వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఈమె యొక్క సేవని ఒక ఉపాధ్యాయురాలుగా స్టార్ట్ చేసిందనమాట. అంటే మొట్టమొదటిగా పిల్లలకు చదువు చెప్పింది భారతదేశానికి వచ్చిన తర్వాత. కింతు ఉన్కా సపనా కుచ్ ఔర్ హీతా, కానీ ఈమె యొక్క కళ వేరనమాట. ఏంటి ఆమె కళ అంటే వే అనాథోం గరీబోం ఔర్ రోగియోంకి సేవా కర్నా చాహతీ థీ. మదర్ తెరీసాలో ఉన్నటువంటి దృఢమైన సంకల్పం ఏంటి, అసలు ఆమె ఏం చేయాలనుకున్నది భారతదేశంలో అంటే అనాథలైనటువంటి వారికి, అలాగే గరీబ్ అంటే పేదవారికి, రోగాల చేత బాధపడుచున్నటువంటి రోగులకి సేవాకరణ చాహతీతి, వారందరికీ సేవ చేయడమే ఈమె యొక్క ప్రధానమైనటువంటి కళ అన్నమాట. इसलिए उन्होंने सन 1950 में కోల్కతా में మిషనరీస్ ఆఫ్ చారిటీకి స్థాపన కీ. అందుకోసమే ఈమె ఏం చేసిందంటే 1950 సంవత్సరంలో, చిత్రంలో చూడండి పిల్లలు, ఏం చేసింది మదర్ తెరీసా అంటే
1950వ సంవత్సరంలో ఈమె ఒక సంస్థను స్థాపించింది. ఆ సంస్థనే ఏంటంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ కదా. చిత్రంలో మనకు కనిపిస్తూ ఉన్నారు చూడండి. అనాథలైనటువంటి పిల్లలు, రోగంతో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా ఏం చేస్తూ ఉన్నారు, మదర్ తెరీసా చుట్టూ కూడా ఉన్నారు కదా పిల్లలు. ఈ సంస్థని ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే మదర్ తెరీసా 1950వ సంవత్సరంలో స్టార్ట్ చేసిందనమాట. 1950లో స్టార్ట్ చేసింది. ఇన్కే ద్వారా స్థాపిత్ సంస్థా కో హీ నిర్మల్ హృదయ కహతే హై. అంతేకాకుండా ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ అన్నటువంటి సంస్థ ద్వారా ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు మదర్ తెరీసా చేస్తుందన్నమాట. ఆ యొక్క సంస్థలను సేవ చేయడానికి కొన్ని సంస్థలను కూడా స్థాపించింది. ఆ సంస్థల్ని ఏమని పిలుస్తారు అంటే నిర్మల్ హృదయ్ అని పిలుస్తారు. उन्होंने अपना सारा जीवन गरीब अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया. ఆమె తన యొక్క సారా జీవన్, తన జీవితం అంతా కూడా పిల్లలు ఎవరి కోసం జీవించింది అంటే గరీబ్ అనాథ్ ఔర్ బీమార్ లోగోంకి సేవామే. పేదవారు అలాగే అనాథలు, బీమార్ లోగ్ అంటే రోగులు, వివిధ రకాలైనటువంటి రోగులకు సేవ చేయడంలోనే ఆమె జీవితం అంతా కూడా గడిపింది. ఎంత గొప్ప మాతృమూర్తి కదా. सन 1970 तक वे गरीबों और असहायों के लिए और మానవీయ కార్యం के लिए ప్రసిద్ధ हो गई है. ఆమె దాదాపు 1970 వరకు కూడా గరీబ్ అంటే పేదవారు అలాగే నిస్సహాయులైనటువంటి వారి కోసం మానవీయ కార్యాలు అంటే చాలా మానవతా దృక్పథంతో మానవత్వాన్ని చాటుకునేటువంటి విధంగా మానవత్వంతో కూడినటువంటి పనులను అనేకము చేసిందనమాట. उन्होंने सन 1979 में उन्हें नोबेल पुरस्कार, सन 1980 में भारत रत्न पुरस्कार से సమ్మానిత్ కియా గయా. అంతేకాకుండా మదర్ తెరీసా గారికి 1979లో నోబెల్ శాంతి పురస్కారం వచ్చింది అండి. చిత్రంలో చూడండి పిల్లలు, మదర్ తెరీసా గారికి కదా ఏమొస్తుంది, మదర్ తెరీసా గారికి నోబెల్ శాంతి పురస్కారాన్ని మనం తీసుకుంటా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం అన్నమాట. అలాగే 1980వ సంవత్సరంలో మన దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి మన దేశం మదర్ తెరీసా గారిని గౌరవించింది. उन्होंने कथनी से कहीं करने को अधिक महत्व दिया కదా. మదర్ తెరీసా గారు దేనికి ప్రాధాన్యత ఇచ్చేవారు అంటే కథనీసే మాటల కంటే కూడా కహీం కర్నీకు అధిక్ మహత్వ దియా అంటే చేతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు అన్నమాట. చెప్పడం కాకుండా చేసి చూపించేవారు అన్నమాట. అంతటి గొప్ప వ్యక్తి మదర్ తెరీసా. ఇస్లియా వే హమేషే కహా కర్తీ థీ ప్రార్థనా కర్నే వాలే హోంటోం సే సహాయత కర్నే వాలే హాత్ కహీం అచ్చే హై. అందుకే మదర్ తెరీసా గారు ఎప్పుడు చెప్పేటువంటి వారు ఏంటంటే ప్రార్థన చేసే పెదవుల కంటే సహాయం చేసేటువంటి చేతులు మిన్నా అని చెప్పేసి మదర్ తెరీసా గారు ఎప్పుడు కూడా చెప్పేటువంటి వారు అన్నమాట. मातृमूर्ति करुणामयी मदर तेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया है कि मानव सेवा ही माधव सेवा. మాతృమూర్తి అయినటువంటి అలాగే కరుణామయి అయినటువంటి మదర్ తెరీసా గారు వారి యొక్క జీవితంలో ఆమె నిరూపించి చూపించింది ఏంటి అంటే మానవ సేవనే మాధవ సేవ కదా. మాధవుడు అంటే ఎవరు పిల్లలు? భగవంతుడు కదా. మనుషులకు సేవ చేయడమే అంటే అవసరంలో ఉన్నటువంటి మనుషులకు సేవ చేయడమే. ఎవరికి సేవ చేయడము? భగవంతునికి సేవ చేయడం అన్నమాట. परोपकार के पद पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है. అంతే కదా. పరోపకారం అంటే పరోపకారం మార్గంలో నడిచేటువంటి వారే నిజమైనటువంటి వాస్తవికమైనటువంటి జీవితం అన్నది వారికి లభిస్తుంది. అంటే మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలన్నమాట. ఇతరులకు సహాయం చేయడమే నిజమైనటువంటి జీవితం. అలాగే నిజమైనటువంటి జీవితం మనం సఫలం కావాలి అంటే సార్థకత, మన జీవితానికి సార్థకత లభించాలి అంటే ఎప్పుడు కూడా మనం పరోపకారాన్ని చేయాలన్నమాట. आज वे हमारे बीच नहीं रही किंतु
उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं. మదర్ తెరీసా గారు మన మధ్య లేకపోయినా కూడా ఆమె చేసినటువంటి గొప్ప కార్యాలు, అలాగే ఉత్కృష్ట కార్య, మహాన్ విచార్, గొప్ప ఆలోచనలు, గొప్ప కార్యాలు, और శ్రేష్ఠ పరోపకారి గుణం, శ్రేష్టమైనటువంటి పరోపకార గుణం, ఇవన్నీ కూడా ఒక దివ్య జ్యోతి రూపంలో మనల్ని కూడా వాస్తవికమైనటువంటి మార్గంలో నడిపించడానికి మనకు అవన్నీ కూడా ఒక దివ్య జ్యోతిలాగా మార్గాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఏంటివేవంటే మహాన్ విచార్, ఉత్కృష్ట కార్య और శ్రేష్ఠ పరోపకారి గుణ్, ఇవన్నీ కూడా ఒక దివ్య జ్యోతుల్లాగా మన జీవితం కూడా ఆ విధంగా గడపడానికి మనకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఇది పిల్లలు మదర్ తెరీసా గారి యొక్క జీవితాన్ని గురించి. ఒకసారి మనం చూద్దాం ఇంకా మదర్ తెరీసా గారి గురించి కదా. మదర్ తెరీసా గారికి నోబెల్ శాంతి పురస్కారం వచ్చిందని తెలుసుకున్నాం కదా. నోబెల్ శాంతి పురస్కారాన్ని మదర్ తెరీసా గారు తీసుకుంటూ ఉన్నారన్నమాట. ఇది మదర్ తెరీసా గారు స్థాపించినటువంటి మిషనరీస్ ఆఫ్ చారిటీ. ओके बच्चों, अब देखिए पाठ के नीचे प्रश्न है ना. प्रश्न के बारे में हम चर्चा करेंगे. प्रश्न देखिए. पहला प्रश्न क्या है? पहला प्रश्न, शांति की परिभाषा क्या हो सकती है? अपने शब्दों में बताइए. శాంతికి నిర్వచనం ఏంటి, అది మీ యొక్క పదాలలో చెప్పండి కదా. పాఠంలో మనం చెప్పుకున్నాం కదా, शांति की परिभाषा क्या है? मन को नियंत्रित करके उसे बुराई के रास्ते पर चलने से रोकना ही वास्तविक शांति है కదా. మన మనస్సును నియంత్రించుకొని చెడు మార్గం వైపుకు వెళ్లకుండా మన మనస్సును ఆపడమే నిజమైనటువంటి శాంతి. అంతే కదా పిల్లలు. మన మనస్సు అన్నది మన ఆధీనంలో ఉంటే మనం ఎటువంటి చెడ్డ పనులు కూడా చెయ్యమన్నమాట. ఎందుకంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే మొట్టమొదటిగా ఆ పని చేయాలన్న ఆలోచన ఎక్కడొస్తుంది? మనకి మన మనసులో వస్తుంది కదా. కాబట్టి మన మనస్సును నియంత్రణలో ఉంచుకొని ఆ మనస్సు చెడు ఆలోచనలు చేయకుండా, అంటే చెడు మార్గం వైపుకు వెళ్లకుండా దాన్ని ఆపడమే నిజమైనటువంటి శాంతి. युद्ध, दुख, लालच और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन शांति కదా. యుద్ధాన్ని, దుఃఖాన్ని, దురాశని, అలాగే సభీ పీడావంకో, అన్ని బాధలని కూడా తుడిసివేసేటువంటి ఒకే ఒక సాధనం ఏంటంటే శాంతి కదా. శాంతి ద్వారానే ఇవన్నీ ఏమీ కూడా మనకు రావన్నమాట. శాంతి ఉంటే యుద్ధం రాదు, అలాగే దుఃఖం కలగదు, దురాశలు ఉండవు కదా. ఎటువంటి బాధలు కూడా లేకుండా మనం జీవిస్తాం. शांति युद्ध से कायम नहीं होती, चर्चा एवं सहयोग से कायम होती है. సో శాంతి అనేది యుద్ధం వల్ల మనం పొందలేం, కానీ దేనివల్ల పొందొచ్చు? చర్చల ద్వారా కదా. సహయోగం అంటే ఒకరికొక సహకారం ఇచ్చుకోవడం ద్వారా మనం శాంతిని పొందొచ్చు అన్నమాట. జహా శాంతి హై వహి దునియా మే సబ్సే శ్రేష్ఠ స్థాన హై. శాంతి అనేది ఎక్కడైతే ఉంటుందో అదే ప్రపంచంలో శ్రేష్టమైనటువంటి స్థానము. ఏ స్థానంలో లేకపోతే ఏ ప్లేస్లో మనకు శాంతి లభిస్తుందో అదే ప్రపంచంలో చాలా శ్రేష్టమైనటువంటి స్థానం. సంసార్ మే కియే జానే వాలే సభీ కామోం కా ఏకమాత్ర ఉద్దేశ శాంతి హై. ప్రపంచంలో సభీ కామ్, చాలా పనులు మనం చేస్తూ ఉంటాం. ఆ పనులు చేయడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం శాంతిని పొందుకోవాలి అన్నదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఏ హై బచ్చో? इस प्रश्न का उत्तर शांति की परिभाषा और शांति के बारे में अपने शब्दों में इस प्रकार लिखना चाहिए. और दूसरा प्रश्न देखिए. नेल्सन मंडेला के जीवन से हमें क्या संदेश मिलता है? నెల్సన్ మండేలా గారి యొక్క జీవితం ద్వారా మనము ఎటువంటి సందేశాన్ని పొందొచ్చు కదా. నెల్సన్ మండేలా గారి జీవితం ద్వారా. नेल्सन मंडेला दक्षिण अफ्रीका के राष्ट्रपिता और मदीबा है. इनके जीवन से हमें मिलता है कि నెల్సన్ మండేలా గారు దక్షిణ ఆఫ్రికా యొక్క రాష్ట్రపిత, జాతిపిత అన్నమాట. ఔరు మదీబా హై, ఆయనను మదీబా అని పిలుచుకునేవారు కదా వారు గౌరవంగా. ఇన్కే జీవన్ సే హమే మిల్తా హై కి, ఆయన యొక్క జీవితం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అని మనం ఆలోచిస్తే,
దేశ్ కే హిత్ కే లియే అప్నే కో సమర్పిత్ కర్నా చాహియే. దేశం యొక్క క్షేమం కోసం, దేశం యొక్క మేలు కోసం ఏం చేశాడంటే ఆయన అప్నేకో సమర్పిత్ కర్ణ, తనను తాను సమర్పించుకున్నాడు కదా. 27 సంవత్సరాలు కారాగార శిక్షను ఆయన పొందాడనమాట. ఎందుకోసం? ప్రజల కోసం కదా. తమ దేశ ప్రజలని, తన ప్రజలని తాను కాపాడుకోవడం కోసం ఆయన ఏం చేశాడు అంటే తన జీవితాన్ని సమర్పించినటువంటి ఒక గొప్ప వ్యక్తి అని మనం చెప్పచ్చు అనమాట. దేశ హిత్ కే లియే అపనే ఆప్కో సమర్పిత్ కర్నా చాహియే. మనం కూడా మన దేశం యొక్క మేలు కోసం మనల్ని మనం సమర్పించడం అనేది నెల్సన్ మండేలా గారి జీవితం ద్వారా నేర్చుకోవాలి. అలాగే సంకల్ప శక్తికి దృఢత హోనీ చాహియే. సంకల్ప శక్తి అనేది ఉండాలి కదా. సంకల్ప శక్తి అంటే ఏదైనా ఒక పని చేయడం కోసం మనలో ఆ యొక్క పని నెరవేర్చేంత వరకు కూడా ఆ పట్టుదల అనేది మనం విడిచిపెట్టకూడదు అనమాట. దాంట్లో దృఢత్వంగా ఉండి ఆ పనిని నెరవేర్చేంత వరకు కూడా ముందుకు వెళ్ళాలి. నెల్సన్ మండేలా గారు అనుకున్నారు కదా, ఆ యొక్క వర్ణ వివక్షత కోసం విరోధంగా పోరాడాలి, దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షత అనేది లేకుండా చేయాలని తను ఆలోచించి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి దృఢ సంకల్పంతో నెరవేర్చేంత వరకు కూడా ఆయన ముందుకు సాగాడనమాట. అది సంకల్ప శక్తికి దృఢత హోనీ చాహియే. అపనే అధికారం కే ప్రతి హమేషా సచేత్ రహనా చాహియే కదా. మనకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. అధికారం అంటే ఇక్కడ హక్కులు. మనకున్నటువంటి హక్కులను హమేషా సచేత్ రహనా చాహియే. వాటిని మనం ఎప్పుడు కూడా తెలుసుకొని ఉండాలన్నమాట. అంటే మన హక్కుల కోసం మనం పోరాడాలి. శాంతి కాయం కర్నే కే లియే హట్కర్ కఠినాయియోం కా సామ్నా కర్నా చాహియే కదా. ఒక పనిని చేయాలి అంటే, దేన్నైనా సరే ఇక్కడ శాంతిని పొందాలి అంటే కూడా, ఏదైనా దాన్ని మనం పొందాలి అంటే కొన్ని సమస్యలు వస్తాయి, మన ముందుకు వస్తాయి అన్నమాట. కానీ ఆ సమస్యలన్నింటినీ మనం జయించాలి. అంటే ఆ సమస్యలను మనం ఫేస్ చేయాలన్నమాట. సామ్నా కర్నా చాహియే. వాటన్నిటిని కూడా మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళినట్లయితే మనం ఆ యొక్క శాంతిని పొందొచ్చు. సమానత ఔర్ సమ్మాన్ కే లియే సంఘర్ష కర్నా చాహియే. సమానత్వాన్ని, ఈక్వాలిటీ ఔర్ సమ్మాన్, గౌరవం, వారెండిటి కోసం మనం ప్రయాసపడాలి. లోకతంత్ర పర్ విశ్వాస్ రఖనా చాహియే. లోకతంత్ర అంటే ప్రజాస్వామ్యం కదా. మనది డెమోక్రటిక్ కంట్రీ, అవునా. ప్రజాస్వామ్యం మీద మనం విశ్వాసాన్ని ఉంచాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా మండేలా గారు చేశారు కదా. ఇది ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి. దేశం కోసం మనల్ని సమర్పించుకోవాలా, సంకల్ప శక్తి, దృఢత ఉండాలి. అలాగే మన అధికారాలు మనం తెలుసుకుని వాటి కోసం పోరాడాలి. శాంతి కోసం పోరాడుతూ ఉన్నప్పుడు చాలా కొన్ని కఠినమైనటువంటి సందర్భాలు మనకు ఎదురుగా వస్తాయి. వాటిని మనం ఎదుర్కోవాలి. అలాగే సమానత్వాన్ని, గౌరవాన్ని పెంపొందించే విధంగా ముందుకు వెళ్ళాలా. అలాగే ప్రజాస్వామ్యం పైన మనం విశ్వాసాన్ని ఉంచాలి. ఈ విషయాలని మన నెల్సన్ మండేలా గారి యొక్క జీవితం ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. और तीसरा प्रश्न है, మదర్ తెరీసా అపనే జీవన్ మే క్యా సిద్ధ్ కర్ దిఖాయా. మదర్ తెరీసా తన యొక్క జీవితంలో దేన్ని నిరూపించి మనకి చూపించింది? జవాబ్, मदर तेरेसा ने अपना सारा जीवन गरीबों, अनाथों और रोगियों की सेवा में बिताया. మదర్ తెరీసా గారు తన జీవితం అంతా కూడా గరీబ్ అంటే పేదవారి కోసం, అలాగే అనాథుల కోసం, రోగుల కోసం ఆమె తమ జీవితాన్ని అంతా కూడా గడిపింది. వే వాత్సల్య, కరుణ, శాంతి ఆదికే పర్యాయ రూప్ హై. మదర్ తెరీసా అంటేనే మనకు ఏం గుర్తొస్తుంది అంటే ఆమె చూపెట్టినటువంటి వాత్సల్యము, కరుణ కదా, ఆమెలో ఉన్నటువంటి శాంతి, వీటన్నిటి యొక్క పర్యాయ రూపమే, మారు పేరే మదర్ తెరీసా గారు. ఉన్హోంనే అపనే జీవన్ మే సిద్ధ్ కర్ దిఖాయాకి. ఆమె తన జీవితం ద్వారా ఏమి మనకు చూపించింది అంటే, కథనీ సే కర్నీ అధిక్ మహత్వపూర్ణ హై కదా. మాటల కంటే కూడా చేతలే చాలా గొప్పవి కదా. మాటలు అందరూ చెప్తారు, కానీ దాన్ని చేసి చూపించేటువంటి వాళ్ళు చాలా కొద్దిమంది అన్నమాట. కాబట్టి మన మాటల కంటే కూడా దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి? కర్నీకో అధిక్ మహత్వపూర్ణ దేనా హై. మానవ సేవ హీ మాధవ సేవ. మానవ సేవనే మాధవ సేవ. కనిపించేటువంటి మనుషుల యొక్క అవసరాలు లేకపోతే కష్టాలలో మనము స్పందించకపోతే మనం భగవంతునికి ఎన్ని దానాలు చేసినా, ఎంత కానుకలు ఇచ్చినా కూడా అవన్నీ కూడా వ్యర్థమే అన్నమాట. అంటే
మన చుట్టూ ఉన్నటువంటి అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. రోగాలతో బాధపడుతూ ఉన్నటువంటి వారు, పేదరికంతో ఉన్నటువంటి వారు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు కదా. ఇటువంటి వారికి మనం సహాయం చేయడమే భగవంతునికి సహాయం చేసినట్లు అన్నమాట. కాబట్టి పిల్లలు చిన్నతనం నుంచే ఈ అలవాటుని మనం ఏం చేయాలా, మనలో పెంపొందించుకోవాలా. అవసరతలో ఉన్నటువంటి వారికి, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, కష్టాల్లో ఉంటారో అటువంటి వ్యక్తులకి మనం సహాయం చేయాలన్నమాట. అందుకే మదర్ తెరీసా గారి యొక్క జీవితం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, మానవ్ సేవా హి మాధవ్ సేవా హై. हम अपने जीवन को गरीबों की सेवा में रद्द करना चाहिए. మనం కూడా మన జీవితంలో గరీబోं की సేవా में, పేదల యొక్క జీవితం లేకపోతే పేదలకు సేవ చేయడం అన్నది మనం అలవాటు చేసుకోవాలన్నమాట. ప్రార్థనా करने वाले होंठों से सहायता करने वाले हाथ कहीं अच्छे होते हैं. కాబట్టి మదర్ తెరీసా గారు చెప్పినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్యం ఏంటి అంటే, ప్రార్థనా కర్నే వాలే హోంటంసే, ప్రార్థించేటువంటి పెదవుల కన్నా సహాయత కర్నే వాలే హాత్ కహీం అచ్చే హోతీ హై, సహాయం చేసేటువంటి చేతులే మిన్నా. మనం కూడా మన స్కూల్లో చెప్తూ ఉంటాం కదా, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అని. కాబట్టి ప్రార్థించడం ఒక్కటే కాదు, మనం సహాయం చేయాలి. పరోపకార మే హీ వాస్తవిక్ జీవన్ నిహిత్ రహతా హై కదా. పరోపకారంలో మాత్రమే వాస్తవికమైనటువంటి జీవితం అనేది దాగి ఉంటుంది. నిజమైనటువంటి జీవిత సార్థకత అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, పరోపకారాన్ని చేసినప్పుడే. సుకృతి సే మృత్యుకే బాద్ భీ నామ్ చల్తా హై, అంతే కదా. సుకృతి అంటే మంచి పనులు చేయడం వల్ల మృత్యుకే బాద్ భీ నామ్ చల్తా హై, వాళ్ళు ఒకవేళ చనిపోయినా కూడా వారి యొక్క పేరు అనేది ప్రజల యొక్క నోళ్లలో నానుతూనే ఉంటుందన్నమాట కదా. ఈరోజు వీళ్ళిద్దరు కూడా మన మధ్య లేరు. ఎవరు, నెల్సన్ మండేలా గారు కానివ్వండి, అలాగే మదర్ తెరీసా గారు. కానీ ఇద్దరు కూడా లేకపోయినా కూడా వారి గురించి, వారు చేసినటువంటి కార్యాలను గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం పిల్లలు కదా. వారు చనిపోయినా కూడా వారు చేసినటువంటి శాంతి స్థాపన కోసం, లేకపోతే దేశ సేవ కోసం, దేశం యొక్క క్షేమం కోసం, ప్రజల కోసం కదా, వారు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలని ఈనాటికి కూడా మనం వాటిని గురించి మాట్లాడుతూనే ఉన్నాం. వారు చేసినటువంటి పనులను మన జీవితానికి కూడా మనం అన్వయించుకొని ఈ విధంగా చేయాలి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కారణం ఏంటంటే, వారు చనిపోయినా కూడా వారు చేసినటువంటి కార్యాలు ఇంకా సజీవంగా మన మధ్య ఉన్నాయి కాబట్టి వీరు చేసినటువంటి ఈ యొక్క గొప్ప కార్యాలని మనం కూడా అవలంబించాలన్నదే ఈ ప్రశ్న యొక్క సారాంశం. ఇవి 3 प्रश्न है बच्चों. मदर तेरेसा अपने जीवन में क्या सिद्ध कर दिखाया, और दूसरा नेल्सन मंडेला जीविతం ద్వారా మనం ఏం తెలుసుకున్నాము. और पहला प्रश्न क्या है, शांति की परिभाषा क्या हो सकती है, अपने शब्दों में बताइए. ఆ 3 ప్రశ్న, ఈ 3 ప్రశ్నలు కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటి కూడా మనం సమాధానం రాయడానికి प्रयत्न చేద్దాం. एक बात सुनिए बच्चों, हमारा पाठ शांति की राह में, इस पाठ का विधा क्या है, निबंध है కదా. ఈ పాఠం యొక్క విధ ఏంటి, निबंध लिखते समय हम 3 अंश पर ध्यान देना चाहिए. ఒక నిబంధని మనం రాసేటప్పుడు 3 విషయాల మీద మనం శ్రద్ధ పెట్టాలన్నమాట. ఏంటి ఆ 3 విషయాలు అంటే, పహలా ప్రస్తావన, మొదటిది ప్రస్తావన. దూసరా విషయ విశ్లేషణ కదా, రెండవది ఏంటంటే విషయం యొక్క విశ్లేషణ, మూడవది ఉపసంహార్, తీసరా ఉపసంహార్. ఒకసారి ఆ 3 అంశాలను కూడా, లేకపోతే ఆ 3 హెడ్డింగ్స్ని కూడా మనం మన పాఠంలో చూసుకున్నట్లయితే, శాంతికి రాహ్మే అన్నటువంటి ఈ పాఠంలో మొదటగా ప్రస్తావనలో మనకి ఏమి ఇచ్చారు అంటే, శాంతి అంటే ఏంటి అన్నటువంటి విషయాన్ని ఇచ్చారు కదా పిల్లలు. అంటే ప్రస్తావనలో మనం ఏం రాస్తామంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం తీసుకున్నప్పుడు, ఒక అంశం గురించి లేకపోతే ఒక వ్యాసం మనం రాయాలనుకున్నప్పుడు, ఆ ప్రస్తావనలో ఆ విషయం తీసుకున్నటువంటి ఆ యొక్క విషయాన్ని గురించి దాని యొక్క ప్రస్తావనను మనం రాయాలన్నమాట. అంటే దాని యొక్క నిర్వచనాన్ని మనం రాయాలి. ఉదాహరణకి పర్యావరణ और ప్రదూషణ తీసుకున్నామనుకోండి, అసలు పర్యావరణం అంటే ఏంటి, అలాగే ప్రదూషణ అంటే ఏంటి, ఆ రెండింటినీ కూడా నిర్వచించాలన్నమాట. వాటి యొక్క అర్థాన్ని మనం ప్రస్తావనలో చెప్తాం. మన పాఠంలో కూడా శాంతికి రాహ్మే అన్నటువంటి యొక్క
నిబంధాత్మక పాఠంలో కూడా శాంతి అంటే ఏంటో మనకి ఇచ్చారనమాట. అదే మనకి ఇక్కడ ప్రస్తావన. తర్వాత విషయ విశ్లేషణలో ఏం రాస్తాం పిల్లలు? విషయ విశ్లేషణలో మనం తీసుకున్నటువంటి అంశాన్ని కులంకుషంగా దాన్ని మనం విశ్లేషించి రాయాలి. ఇప్పుడు పర్యావరణ ఔర్ ప్రదూషణ తీసుకున్నాం అనుకోండి. ఈ యొక్క పర్యావరణం అంటే నిర్వచనాన్ని మనం ప్రస్తావనలో రాసాం. విషయ విశ్లేషణలో ఏం రాస్తాం చెప్పండి? ఈ యొక్క ప్రదూషణ అనేది ఎన్ని రకాలు కదా, కాలుష్యం అనేది ఎన్ని రకాలు, వేటి ద్వారా చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం అంతా కూడా కలుషితమైపోతూ ఉంది. ఆ కలుషితమయ్యేటువంటి వాతావరణాన్ని మనం ఏ విధంగా సంరక్షించాలి అనే ఈ విషయాలన్నీ కూడా మనం ఎక్కడ రాస్తామంటే విషయ విశ్లేషణలో రాస్తామన్నమాట. మనకిచ్చినటువంటి ఈ పాఠంలో కూడా శాంతికి రాహమే అన్నటువంటి ఒక నిబంధాత్మక పాఠంలో కూడా శాంతి మార్గంలో నడిచినటువంటి నెల్సన్ మండేలా గారు అలాగే మదర్ తెరీసా గారి యొక్క జీవితంలో వారు శాంతి స్థాపన కోసం చేసినటువంటి కార్యాలను గురించి మనకి ఇక్కడ ఇచ్చారు కదా. ఇదే మనకు విషయ విశ్లేషణ అన్నమాట. అంటే విషయాన్ని అంతటిని విశ్లేషించి చెప్పడం. మూడవది తీసరా అంశ క్యా హై? ఉపసంహారంలో మనం ఏం రాస్తామంటే మన యొక్క ఉద్దేశం లేకపోతే ఆ ఇచ్చినటువంటి వ్యాసం మీద మన యొక్క అభిప్రాయం ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం రాస్తాం అన్నమాట. అందుకోసమే క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు చూడండి, ప్రశ్నల్లో అవి మనం ఏం నేర్చుకున్నామో వారి జీవితం ద్వారా అన్న విషయాన్ని మనకు ప్రశ్నల్లో ఇచ్చారు కదా. నెల్సన్ మండేలా యొక్క జీవితం ద్వారా మనం ఏం నేర్చుకున్నాము, అలాగే మదర్ తెరీసా గారి యొక్క జీవితం ద్వారా మనం ఏం నేర్చుకున్నామో మనల్ని రాయమని అడిగారు. అంటే మన అభిప్రాయాలని రాయమని అడిగారనమాట. అంటే ఉపసంహారంలో మనం ఏం రాస్తామంటే మన యొక్క అభిప్రాయాల్ని రాస్తాం. ఎందుకు అంటే ఈ నిబంధాత్మక ప్రశ్న అన్నది మనకు ప్రశ్నాపత్రంలో ఇచ్చేటువంటి 8 మార్కుల ప్రశ్న. ఒకసారి 8 మార్కులకి ఇచ్చారు. తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ అయితే అంటే ముందు ఎగ్జామ్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్కి అయితే మనకు 10 మార్క్స్కి ఉన్నిందనమాట ఈ యొక్క ప్రశ్న. కాబట్టి పిల్లలు ఏ అంశాన్ని అయినా సరే నిబంధాత్మక ప్రశ్నలో మనం రాసేటప్పుడు ముఖ్యంగా 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం యొక్క ప్రస్తావనను రాయాలి, అలాగే ఆ విషయం యొక్క విషయాన్ని మనం విశ్లేషించి విషయ విశ్లేషణ అన్నటువంటి ఆ యొక్క హెడ్డింగ్లో విషయాన్ని అంతటిని మనం విశ్లేషించి రాయాలి. కొన్నిసార్లు ఆ విషయ విశ్లేషణలో కూడా మనకు కొన్ని సైడ్ హెడ్డింగ్స్ వస్తాయన్నమాట. సో వాటిని కూడా మనం రాయాలి. తర్వాత మూడవది ఉపసంహార్, మన యొక్క ఆ యొక్క వ్యాసం మీద లేకపోతే ఇచ్చినటువంటి అంశం మీద మన యొక్క అభిప్రాయం ఏంటి అన్నటువంటి విషయాన్ని కూడా మన విషయ విశ్లేషణలో రాస్తే సరిపోతుందన్నమాట. కాబట్టి పిల్లలు నిబంధాత్మక ప్రశ్న పైన మనం దృష్టి ఉంచాలి. ఇది ఎక్కువ మార్కులకు ఇచ్చేటువంటి ప్రశ్న, అలాగే ఈ యొక్క వ్యాసరూప ప్రశ్న. కాబట్టి ఈ యొక్క నిబంధాత్మక ప్రశ్నని మనం ఈ విధంగా రాయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి పిల్లలు మీరు ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనకు పాఠంలో శాంతికి రాహమే అన్నటువంటి ఈ పాఠం గురించినటువంటి అవగాహన మీకు కలిగింది. అలాగే నిబంధ్ ఎలా రాయాలి, నిబంధ్ అన్నటువంటి విషయాన్ని మనం ఏ విధంగా పేపర్లో ప్రజెంట్ చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఈ 2 విషయాలను కూడా మీరు బాగా గుర్తుంచుకొని మళ్ళీ దాన్ని చదివి దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మీరు పెంచుకొని ముందుకెళ్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. శాంతికి రాహమే, శాంతి మార్గంలో నడవడం అన్నమాట. శాంతి మార్గంలో నడిచినటువంటి ఈ యొక్క 2 వ్యక్తుల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఏం తెలుసుకున్నాం ఈ పాఠంలో? శాంతి అంటే ఏంటి, అలాగే శాంతి మార్గంలో శాంతి స్థాపన కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఐక్యరాజ్య సమితి గురించి తెలుసుకున్నాం. అలాగే శాంతి అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. మనకు నియంత్రిత करके उसे बुराई के रास्ते पर चलने से रोकना ही वास्तविक శాంతి అని. అలాగే శాంతి స్థాపన కోసం కృషి చేసినటువంటి 2 గొప్ప మహా వ్యక్తులైనటువంటి నెల్సన్ మండేలా గారు అలాగే మదర్ తెరీసా గారి గురించి కూడా తెలుసుకున్నాం. సార్ మళ్ళీ మీరు పాఠమంతా మంచిగా చదవండి. చదివిన తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మంచిగా చదువుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు పాఠం ఇంతటితో మనం ముగించుకుందాం. పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. థ్యాంక్ యూ, ధన్యవాద్. గాడ్ బ్లెస్ యూ.